హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన మ్యాథ్స్ పేపర్ 1కి సంబంధించిన ఏపీ స్టేట్ వాళ్ళకి సంబంధించిన చాప్టర్ 3 ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ దానికి సంబంధించిన ఈ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఈ ప్రాబ్లమ్స్ 2 మార్కులకి అడగడం జరుగుతుంది. ఓకేనా? మరి ఈ యొక్క చాప్టర్లో నుంచి మొత్తం 15 మార్కులకి అడగడం జరుగుతుంది. ఒకటి 8 మార్క్స్కి, ఒకటి 4 మార్క్స్కి, ఒకటి 2 మార్క్స్కి, ఒకటి 1 మార్క్ క్వశ్చన్ ఉంటుంది. ఓకే, మరి ఈ 3 ప్రాబ్లమ్స్ని చేయాలంటే కొన్ని ఫార్ములాస్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఒకసారి చూద్దాం. చూడండి, ఒక 4 ఫార్ములాస్ అంతే. సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా. సైన్ సి ప్లస్ సైన్ డి ఏంటంటే 2 ఇంటూ సైన్ ఆఫ్ సి ప్లస్ డి డివైడెడ్ బై 2 ఇంటూ కాస్ ఆఫ్ సి మైనస్ డి డివైడెడ్ బై 2. ఫస్ట్ సైన్ మళ్ళీ కాస్ వస్తుంది. అదేవిధంగా సైన్ సి మైనస్ సైన్ డి, సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా. మిడిల్లో మైనస్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఫస్ట్ కాస్ టర్మ్ వస్తుంది, దాని తర్వాత సైన్ టర్మ్ వస్తుంది. 2 ఇంటూ కాస్ ఆఫ్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ ఆఫ్ సి మైనస్ డి బై 2. ఓకే, సరే. ఇప్పుడు 2 కాస్లు వస్తే మిడిల్లో ప్లస్ వచ్చినప్పుడు కాస్ సి ప్లస్ కాస్ డి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ కాస్ ఆఫ్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ సి మైనస్ డి బై 2. ఓకేనా? సరే, ఇప్పుడు 2 కాస్లే వచ్చి మిడిల్లో మైనస్ వచ్చినప్పుడు కాస్ సి మైనస్ కాస్ డి. అయితే దీనికి 2 ఫార్ములాస్ ఉన్నాయి. -2 ఇంటూ సైన్ ఆఫ్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ ఆఫ్ సి మైనస్ డి బై 2. ఇంకొక ఫార్ములా, ఈ మైనస్ క్యాన్సిల్ అవ్వడం కోసం ఇక్కడ ప్లస్లు ఉన్నాయి కాబట్టి సి ప్లస్ డి అక్కడ కామన్ తీయడానికి ఏమి ఉండదు. సైన్ ఆఫ్ అక్కడ మైనస్ కామన్ తీసే మైనస్ డి ప్లస్ డి అవుతుంది, ప్లస్ సి మైనస్ సి అవుతుంది. సైన్ మైనస్ తీటా ఫార్ములా ఏంటంటే మైనస్ సైన్ తీటా. కాస్ మైనస్ తీటా కాస్ తీటా, కాసు అదేవిధంగా సీకెంట్ మైనస్ తీటా, ఆ రెండు పాజిటివ్ అవుతాయి, మిగిలినవన్నీ నెగిటివ్. అంటే టాన్ మైనస్ తీటా మైనస్ టాన్ తీటా, కాట్ మైనస్ తీటా మైనస్ కాట్ తీటా. ఓకే, కొసీకెంట్ సీకెంట్ కొసికెంట్ కాంబినేషన్లో సీకెంట్. ఓకే, అంటే కాస్కి రెసిప్రోకలు సీకెంట్. కాస్ మైనస్ తీటా కాస్ తీటా, సో సీకెంట్ మైనస్ తీటా ఓన్లీ సీకెంట్ తీటా. కొసీకెంట్ మైనస్ తీటా అంటే మైనస్ కొసీకెంట్ తీటా. ఓకే, సో కాస్కి రెసిప్రోకల్ సీకెంట్ కాబట్టి ఆ రెండు పాజిటివ్, మిగిలినవన్నీ నెగిటివ్ మైనస్లో ఉన్నప్పుడు. ఓకే, మరి చూద్దాం నెక్స్ట్. సో అందువల్ల ఇక్కడ మైనస్ ఇక్కడికి వస్తుంది, అవుట్ సైడ్లో వస్తుంది. సైన్ మైనస్ తీటా కాబట్టి మైనస్ సైన్ ఆఫ్ డి మైనస్ సి బై 2. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ప్లస్ అవుద్ది కాబట్టి ఏం రాసుకోవచ్చు? సో 2 ఇంటూ సైన్ ఆఫ్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ ఆఫ్ డి మైనస్ సి బై 2. ఓకేనా? ఈ 4 ఫార్ములాస్ నేర్చుకుంటే ఈ ప్రాబ్లమ్స్ని ఈజీగా చేయొచ్చు. ఒక్కొక్కసారి 8 మార్కులు కూడా ఇట్లాంటి మోడల్ అడుగుతూ ఉండొచ్చు. అయితే అక్కడ 3 టర్మ్స్ 4 టర్మ్స్ అట్లా ఉంటాయి. ఓకే, మరి చేద్దాం అవి కూడా. సో మరి ఫస్ట్ ప్రాబ్లమ్ని ఏం చేయాలి? ప్రూవ్ దట్ cos 7x plus cos 5x divided by sin 7x minus 7 sin 7x 5x. ఇక్కడ LHS ని తీసుకుని RHS ని ప్రూవ్ చేయాలి. LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ని తీసుకుంటున్నా. సో cos 7x plus cos 5x divided by sin 7x minus sin 5x. ఓకే, మీరు గమనిస్తే ఇప్పుడు చూడండి, న్యూమరేటర్లో ఎలా ఉంది? కాస్ సి ప్లస్ కాస్ డి అంటే మూడవ ఫార్ములా.
2 cos c plus d by 2 into cos c minus d by 2. ఇక్కడ c అంటే ఎవరంటే 7x, d అంటే ఎవరు 5x. కాబట్టి మీరు ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో 2 into cos of 7x plus 5x divided by 2 into మళ్ళీ cos of వస్తుంది. ఓకే, ఇంకా రఫ్ చేస్తున్నా, ఇవి అవసరం లేదు. 2 cos of c minus d అంటే 7x minus 5x divided by 2 మళ్ళీ హోల్ డివైడెడ్ బై sin c minus sin d. రెండో ఫార్ములా 2 cos టర్మ్ మళ్ళీ sin టర్మ్ వస్తుంది. ఓకే, సో 2 into cos of c plus d by 2 into sin c minus d by 2 అంటే 7x minus 5x divided by 2. ఎస్, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. కొంతమంది సార్ డైరెక్ట్గా ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ చేసేస్తాం. ఎస్, చేయొచ్చు. ఓకే, సో ఇంకొక స్టెప్ వేద్దాం. 7x plus 5 రెండింటిని యాడ్ చేసి by 2 చేస్తాం. సో cos of 12x divided by 2 into cos of 7x minus 5x అంటే 2x. 7లో 5 తీసేస్తే ఆల్రెడీ డినామినేటర్ 2 ఉంది. డివైడెడ్ బై ఇక్కడ cos of రాస్తున్నా 7 plus 5 12x divided by 2 into sin of 7 minus 5 2x divided by 2. ఇక 2 ones 2 6 times క్యాన్సిల్ చేసేస్తాము. సో LHS is equal to చెప్పండి. సో cos 6x 2 ones 2 6 times cos 6x into cos 2 cancel x వస్తుంది. సో డివైడెడ్ బై డినామినేటర్ 2 ones 2 6 times అంటే cos 6x into sin 2 ones క్యాన్సిల్ అయిపోతుంది sin x. మీరు గమనిస్తే ఇక్కడ cos 6x డివైడెడ్ బై cos 6x రెండు క్యాన్సిల్ అవుతాయి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు cos x డివైడెడ్ బై ఇంకా ఇక్కడ sin x ఉంది. cos x బై sin x డైరెక్ట్గా cot x అవుతుంది. sin x బై cos x tan x అవుతుంది. కాబట్టి ఇక్కడ x రాసేస్తున్నా cot x. అదే మనం ప్రూవ్ చేయాల్సింది. సో దీన్నే RHS అంటుంటారు. ఒక్కొక్కసారి ఎక్స్ ప్లస్లో తీటా ఇవ్వచ్చు, ఏ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. therefore LHS is equal to RHS. సో ప్రాబ్లమ్ని మరొకసారి రాస్తే సరిపోతుంది. cos 7x plus cos 5x divided by sin 7x minus sin 5x is equal to cot x. ఇలా చేస్తే 2 మార్క్స్ వస్తాయి. ఓకేనా? సరే, మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని కూడా ఇదే వీడియోలో డిస్కస్ చేద్దాం. సెకండ్ వన్, LHSని తీసుకుంటున్నా. ఏంటి? sin 5x ప్లస్ sin 3x డివైడెడ్ బై cos 5x ప్లస్ cos 3x. ఓకే, మీరు గమనిస్తే న్యూమరేటర్లో మళ్ళీ ఏ ఫార్ములా లాగా అనిపిస్తుంది? sin c ప్లస్ sin d. ఫస్ట్ ఫార్ములా నేను ఇందాక చెప్పాను. డినామినేటర్లో cos c ప్లస్ cos d అంటే థర్డ్ ఫార్ములా. ఓకేనా? సో ఇక్కడ ఫార్ములాని అప్లై చేసేస్తున్నా. ఎస్, చెప్పండి. 2 ఇంటూ ఫస్ట్ ఫార్ములా అని చెప్పా. sin c అంటే 5x, d అంటే 3x. sin c ప్లస్ d, sin c ప్లస్ d బై 2 ఇంటూ మళ్ళీ cos ఆఫ్ c మైనస్ d అంటే 5x మైనస్ 2x డివైడెడ్ బై 2 మళ్ళీ హోల్ డివైడెడ్ బై డినామినేటర్లో ఎలా ఉంది? cos c ప్లస్ cos d. సో 2 ఇంటూ cos ఆఫ్ c ప్లస్ d. c అంటే 5x, d అంటే 3x. కాబట్టి 5x ప్లస్ 3x డివైడెడ్ బై 2. మళ్ళీ చెప్పండి, ఇంటూ cos ఆఫ్ c మైనస్ d అంటే 5x మైనస్ 2x డివైడెడ్ బై 2. సో 2 క్యాన్సిల్ చేసేయచ్చు. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు sin ఆఫ్
5 plus 3 8x divided by 2 into cos of 5x minus 2x 3x divided by 2 మళ్ళీ whole divided by cos of 5 plus 3 8x divided by 2 into cos of 3x divided by 2 మీరు గమనిస్తే cos 3x by 2 cos 3x by 2 రెండు క్యాన్సిల్ అయిపోతాయి ఓకేనా ఎస్ ఇక 2 ones 2 4 times 2 ones 2 4 times సో LHS is equal to sin ఇంకా 4x మిగులుతుంది న్యూమరేటర్లో డినామినేటర్లో cos 4x ఓకే 2 ones 2 4 times అంటే sin by cos ఏమవుతుంది tan అవుతుంది సో tan 4x సో అదే మన ఫైనల్ ఆన్సర్ సో చూడండి tan 4x సో therefore LHS is equal to RHS ఎస్ ప్రాబ్లమ్ని మరొకసారి రాస్తే సరిపోతుంది సో ఏంటి therefore sin 5x plus sin 3x divided by cos 5x plus cos 3x is equal to tan 4x ఓకే సో ఇలా చేయాలి మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని ఇదే వీడియోలో డిస్కస్ చేద్దాం థర్డ్ వన్ని ప్రూవ్ చేద్దాం LHS is equal to sin x plus sin 3x divided by cos x plus cos 3x ఓకే సో మళ్ళీ మీరు గమనిస్తే ఇది ఎలా ఉందంటే sin c plus sin d ఫార్ములా ఫస్ట్ ఫార్ములా 2 sin c plus d by 2 into cos c minus d by 2 c అంటే x d అంటే 3x అన్నమాట సో 2 into sin of c plus d అంటే x plus 3x by 2 into cos of c minus d అంటే x minus 3x divided by 2 మళ్ళీ whole divided by cos c plus cos d థర్డ్ ఫార్ములా 2 cos c plus d by 2 into cos c minus d by 2 2 into cos of c అంటే x d అంటే 3x c plus d by 2 into cos of c అంటే x d అంటే 3x divided by 2 సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది x plus 3x 4x by 2 సో which is equal to sin of 4x divided by 2 into cos of x minus 3x అంటే minus 2x divided by 2 మళ్ళీ whole divided by cos of x plus 3x 4x divided by 2 into cos of x minus 3x అంటే minus 2x divided by 2 మీరు గమనిస్తే నేను స్టార్టింగ్లో చెప్పాను కాస్ మైనస్ తీటా కాస్ తీటా అని చెప్పాను కాస్ మైనస్ తీటా ఓన్లీ కాస్ తీటా అదేవిధంగా ఇక్కడ 2 ones 2 times క్యాన్సిల్ అయిపోద్ది 2 ones 2 times కాస్ మైనస్ ఎక్స్ కాస్ ఎక్సే రాస్తున్నాం సో ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇంకా 2x 2 ones 2 times డివైడెడ్ బై కాస్ 2x అదేవిధంగా ఇంటూ ఇక్కడ కాస్ మైనస్ తీటా కాస్ తీటా అంటే కాస్ ఎక్స్ ఇక్కడ కూడా కాస్ ఎక్సే 2 క్యాన్సిల్ అయిపోతుంది సో రెండు క్యాన్సిల్ సైన్ బై కాస్ ఏమవుతుంది tan 2x ఓకే సో LHS is equal to tan 2x సైన్ బై కాస్ కాబట్టి సో ఇదే RHS LHS తీసుకొని RHSని ప్రూవ్ చేసాం సో ప్రాబ్లం మరొకసారి రాస్తే సరిపోతుంది therefore sin x plus sin 3x divided by cos x plus cos 3x so which is equal to tan 2x okay so ఇలా చేయాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి బాయ్